హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 21న జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరియు కొత్త స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 సెక్షన్ ఆఫ్ 10th క్లాస్ అంట. 3 సెక్షన్స్ ఉన్నాయి, ఏబిసి అనుకుందాం. అయితే స్టూడెంట్స్ అంట 35 మంది, 40 మంది, 25 మంది ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత అన్నాడు? 90, 88, 80. అయితే ఓకే, టోటల్ యావరేజ్ ఆఫ్ 10th క్లాస్ ఎంత అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో తీసుకుందాం. 8తో తిరుగుద్ది కదా, 5 ఏళ్ళ, 5 ఎనిమిదిల, 5 ఐదుల. ఇప్పుడు ఈ టోటల్ చేసి బై టోటల్ నెంబర్ చేస్తే అవుతుంది కదా. 9 ఏళ్ళ 63 అంటే 630, 8 64, 8 70, 8 400. ఈ 3 కలిపేసి బై టోటల్ ఎంత? ఇది 7 + 8 15 + 5 20. టోటల్ 20 అంటే టోటల్ నెంబర్ 20. ఇది టోటల్ ఎంత? 600, 700, 1300, 1700, 1734. ఈ జీరో ఇక్కడ జీరో పెట్టుకుందాం, పాయింట్ పెట్టుకుందాం. 2 8 16, 13 ఉంటుంది, 2 6 14 ఉంటుంది, 0.7. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై. ఓకే, ఈ మూడింటితో డివైడ్ చేసినప్పుడు అన్నింటిలో రిమైండర్ సేమ్ ఉందంట, అంటే శాసం సేమ్ ఉంది. అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ ఏంటవుతుంది? ఏం లేదు, డిఫరెన్స్ ఫస్ట్ చూసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 30. ఈ రెండు డిఫరెన్స్ 30, దీని డిఫరెన్స్ 60. ఈ 3 హెచ్సిఎఫ్ఏ ఇక్కడ ఎక్స్ అవుతుంది. 30, 30, 60. అన్నీ 30తో తిరుగుతాయి. 1, 1, 2. ఇంకేం తెగదంటే హెచ్సిఎఫ్ ఏమవుద్ది? 30 అంటే x = 30. ఓకేనా? వాడేం అడిగాడు? ఈ రెండు నెంబర్లకి ఎల్సిఎం అడిగాడు. 30కి 48, 3 10, 3 16, 2 5, 2 8. ఇంకేం కట్టాలి? ఎల్సిఎం ఏమవుద్ది? 3 2 6, 6 5 30, 38, 3 8 24, 0. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఎక్స్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్. ఓకే, ఎక్స్ అనే నెంబర్ ఈ 4 దీంట్లతో తీసేస్తంటే ఆ రిజల్టింగ్ నెంబర్స్ అంటే ప్రొపోర్షన్లో ఉన్నాయంటే ఇది ఏబిసిడి అనుకుంటే A/B = C/D ఇలా ఉన్నాయంట. ఓకే, అయితే దీని నుంచి తీయవలసిన ఎక్స్ ఎంత అని అడుగుతాడు మ్యాక్సిమం టైమ్స్. కానీ ఇక్కడ వచ్చిన ఎక్స్తో కలిపి మళ్ళీ 4th ప్రొపోర్షన్ అడిగాడు. పోనీ ఓకే, ఫస్ట్ మనం ఎక్స్ కనుక్కుందాం. ఇలాంటి దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ చేస్తా. ఫస్ట్ నెంబర్స్ ఏంటి? 50, 55, 50 ఒక సెట్ అనుకుందాం. నెక్స్ట్ 23, 22. ఇది ఈ మోడల్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు మీకు జీడీలో, అందువల్ల నేను ఇది కొంచెం స్లోగా చెప్తా, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు నెంబర్ డిఫరెన్స్ చూడు, ఎంత ఉంది? 52. సారీ, ఇది 50. డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 5, ఇక్కడ 1. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో అది ఇక్కడ గుణించాలి, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో అది ఇక్కడ గుణించాలి. ఇవి వేరు వేరు సెట్స్. ఓకేనా? సారీ, అయితే ఒక సెట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుద్ది? ఏదో ఒక నెంబర్, నీ నెంబర్ని తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 55 1 55. ఇక్కడ 23 × 5 అంటే 115. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 4 ఉంది, అది కూడా రాసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ మధ్యన డిఫరెన్స్ ఎంత? 55లో 115 తీస్తే 60. ఈ వచ్చిన డిఫరెన్స్ /4. ఇదే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 4 15 అంటే x = 15. ఓకేనా? ఒకసారి ఇది ఫస్ట్ టైం కాబట్టి అర్థం కాకపోతే మరి ఒకసారి చూడండి. ఓకే, పోనీ ఇంకోసారి నేనే చెప్తా, టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ ఏంటుంది? 55 50, 23 22. అయితే సేమ్ గ్యాప్ ఎంత అన్నాం? 5, ఇక్కడ 1. ఈ రెండు గ్యాప్ 4. ఇక్కడ వరకు సేమ్.
అయితే నేను అన్నా కదా ఫస్ట్ 55 అయినా తీసుకోవచ్చు, 50 అయినా తీసుకోవచ్చు అని. ఇటు లెఫ్ట్ సైడ్ 55 తీసుకున్నాం కదా, ఇక్కడ 50 తీసుకున్నాం. ఇక్కడ 50 తీసుకుంటే ఇక్కడ 22 తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏ ప్రాసెస్ చేయను ఇక్కడ అదే చేద్దాం. ఇక్కడ 1ని దేంతో, ఇక్కడ 5ని ఇక్కడ గుణిద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? 51 50, ఇక్కడ 22 5 110. డిఫరెన్స్ ఎంత? 60. ఇక్కడ బై 4 అంతే. అంటే మళ్ళీ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 15. అంటే ఎలా చేసుకున్న ఎక్స్ వాల్యూ 15. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కొనుక్కోవడం కావాలి. ఎక్స్ 15 వచ్చింది. ఓకేనా? ఇది 15. యాక్చువల్ ఇక్కడతో క్వశ్చన్ అయిపోద్ది మ్యాక్సిమం టైమ్స్. ఆ ఎక్స్ అడుగుతాడు, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అడిగాడు. ఏమడిగాడు? ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే ఏంటి? బీసీ బై ఏ. బి అంతా 10, సారీ ఇది ఏ, బీసీ అంటే బి అనేది 7, సి అనేది ఎక్స్ మనకు వచ్చింది 15 బై 3, 3 5 7 5 35. ఇదేం పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు, కాకపోతే కొంచెం ఆ మోడల్ మీకు ఇదే ఫస్ట్ టైం అయితే 2-3 సార్లు చూడండి. నెక్స్ట్, ఏ పర్సన్ అంట 60 కిలోమీటర్లు 30 వేగంతో వెళ్ళాడు. అంటే గంటకు 30 వెళ్తే 60 కిలోమీటర్లు 2 గంటల్లో వెళ్తాడు. నెక్స్ట్ 30 కిలోమీటర్లు 60 వేగంతో వెళ్తున్నాడు, అంటే అరగంటలోనే వెళ్ళిపోతాడు. 45 కిలోమీటర్లు 90 వేగంతో వెళ్తున్నాడు, అంటే ఇక్కడ కూడా అరగంటలో వెళ్ళిపోతాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? ఇది 60 కిలోమీటర్లు. 60 30 90 45 135 కిలోమీటర్లు. టైం ఎంత? ఇక్కడ 2 గంటలు, అరగంట కలిపి 1 గంట అంటే 3 గంటలు. 3 4 12 3 5 15. ఓకేనా? నెక్స్ట్, ఓకే, 5th క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. రాకేష్, శివం, రూపేష్ ముగ్గురు ఏజ్ అంటే 46. యావరేజ్ సమయం వద్ది ఇంటూ 3 కదా, 4 3 12 6 3 18 అంటే 138. ఇప్పుడు రాకేష్ శివం 40, సమయం వద్ది ఇంటూ 2 80. శివం రూపేష్ 48, సమయం వద్ది ఇంటూ 2 96. 4 2 8 ఇందులో 96 సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక రూపేష్, ఒక రాకేష్, ఒక శివం. ఇక్కడ ఇద్దరు శివంలో ఉన్నారు. ఈ కింద దీని నుంచి పై దీన్ని తీస్తే ఒక శివం ఎక్స్ట్రా వస్తుంది. వాడు అడిగింది కూడా ఇక్కడ శివంని. ఓకేనా? ఈ రెండు కలిపితే 6 176. 176 నుంచి 138 తీసేద్దాం. 16లో 8 తీస్తే 8. ఓ యూనిట్ డిజిట్ అన్నిటికి 8 ఉంది. 4 ఉంటుంది. 6లో 3 తీస్తే 3. 38 ఉందా? ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా చేసానని చాలాసార్లు చెప్పాను. టోటల్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ప్లస్ ఫిమేల్. టోటల్ 58%. ఇక్కడ మేల్ ఏమి ఇచ్చాడు? మేల్ లిటరసీ కూడా 58 ఇస్తే రిమైనింగ్ కూడా 58 అవుద్ది. చాలాసార్లు చెప్పా. నెక్స్ట్, 400 కస్టర్డ్ యాపిల్స్ అంట 1200కి కొన్నాడు. సారీ, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఓకే, సారీ గైస్. 400 యాపిల్స్ అంట 100 1200 లెక్క కొన్నాడు. అంటే 400 ఏమవుతుంది? ఇంటూ 4 కదా. 100 1200 అయితే 400 ఎన్ని అవుతాయి? ఇంటూ 4. 4800 కొన్నాడు. అతను 900 లాభం కావాలి. కలిపితే 5700. అంటే 400 యాపిల్స్ని 5700కి అమ్మాడు. కానీ ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ యాపిల్స్. డజన్ అంటే 12. ఈ 0 పోతే 4 ఒకటి 4 3 57 3 150 21 171. ఓకేనా? నెక్స్ట్, సింప్లిఫికేషన్. 3 1 3 3 19లో 15 తీస్తే 4 2 3 6. ఓకే, 26 14 6. యూనిట్ డిజిట్ చూద్దాం. 6 4 24 4 6 24. యూనిట్ డిజిట్ 4 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఓహో, మొత్తం 8 9 10 3 క్వశ్చన్స్ కూడా సింప్లిఫికేషనే. ఓకే, మీరు 9th ఇచ్చేస్తే 10th మీరే చేయండి. 6 నుంచి 5 తీస్తే 1 1 2 2 2 7 14. 14లో 14 తీస్తే 0. 0తో ఎంత భాగించిన 0, 0తో ఎంత గుణించిన 0.
ఇంకా 7 మిగులుద్ది. 7 2 14, 22లో 7 14 తీస్తే 8. ఓకేనా? నెక్స్ట్ ఇది సింపులే, కామెంట్ చేయండి ఆన్సర్. ఏ మ్యాన్ 221 రూపాయలకి అమ్మాడట, అప్పుడు అతనికి 10.5 లాభం. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 ఉంటుంది. 10.5 లాభం వచ్చిందంటే 110.5, పాయింట్ బదులు పైన 0 వేసుకున్నాం. అయితే 100 ఎంత? ఓకే, మనకు తెలుస్తుంది. ఇంటూ 2 డైరెక్ట్గా, 1 2 2 ఇంటూ 100 200. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఈ సిలిండర్. ఓకే, సిలిండర్ ఉంది, హైట్ అంట 16, రేడియస్ 14, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇవేం లేదు, డైరెక్ట్ ఫార్ములా కదా, 2πr/h. 2 ఇంటూ 22/7, r అంటే 14, h అంటే 16. 7 1 7 2 2 4 16 4 64 ఇంటూ 22, 4 8 6 12 128, 8 0 1408. ఓకేనా? అదే వాడు ఏరియా అడిగితే πr². నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మారట్లేదు. మనకు ఫార్ములా ఏంటి? ఆఫ్ BH. ఇది వేరియబుల్స్ని తీసేయండి అంటే BH. ఇప్పుడు ఇక్కడ ఏరియా మారట్లేదు అంటే B పెరిగింది అంటే H తగ్గాలి, లేకపోతే H పెరిగింది అంటే B తగ్గాలి. ఎందుకంటే కాన్స్టెంట్ అన్నారు కదా, అంటే చేంజ్ ఉండదు ఏరియాలో. అయితే ఏమన్నాడు? పెర్పెండిక్యులర్ హైట్ ఎంత శాతం తేడా అని అడిగాడు. ఎప్పుడు బేస్ అంటే 20% పెరిగితే, B ఇంటూ H అన్న 20% పెరిగిందంటే 100 నుండి 120 అయింది. ఓకేనా? అయితే ఇది బేస్ 20% పెరిగితే హైట్ ఎంత శాతం తగ్గాలి అన్నాడు. అంటే ఇది రివర్స్ అవ్వాలి కదా, ఈక్వల్గా ఉండాలి కాబట్టి, అంటే 20% తగ్గాలి. ఓకేనా? 20% తగ్గాలి. ఎంత ఉంటుంది? 20%. సారీ, యాక్చువల్గా 20% తగ్గింది అన్న డిగ్రీస్ అంటే 80. ఏమవ్వాలి ఇప్పుడు? 20% పెరగాలి. ఎక్కడి నుంచి? 80 నుంచి. అంటే 20 పెరగాలి. ఎక్కడి నుంచి? 80 నుంచి. ఇందాకది ప్రాసెస్ సేమ్, కాకపోతే అక్కడ పెంచేసాం, కానీ తగ్గించాలి. 21 24, 4 1 4 25. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి అడిగారు. చూసుకోండి, ఫార్ములా ఏంటి? 2 ఇయర్స్ 3 ఇయర్స్కి SI అయితే 4 3 12, CI అయితే A + B + C AB + BC + CA / 100. ఓకే, ఈ ప్రాసెస్ కాదు, ఇదైనా పర్లేదు. ABC / 10,000 వేసుకున్నా వస్తుంది. కానీ మొన్న ఇదే ప్రాబ్లం ఈ మెథడ్లో చెప్తే ఒక అబ్బాయి నేమ్ గుర్తులేదు, కొంచెం అర్థం కాలేదు అన్నాడు. వేరే ప్రాసెస్ చెప్తాను. గోల్డెన్ రేషియో అని ఉంటుంది, కొత్త ప్రాసెస్. అచ్చా, ఈ మెథడ్ ఉంది. గోల్డెన్ రేషియో అంటే 2 ఇయర్స్ కనుకోండి. ఇక్కడ రాద్దాం. 2 ఇయర్స్కి అయితే 1 వస్తే, 3 ఇయర్స్కి అయితే 3:3:1. అదే 4 ఇయర్స్కి అయితే 4:6:4:1. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ని? 3 ఇయర్స్ కదా. 3 ఇయర్స్కి ఏమవుద్ది? 3:3:1. ఇది గోల్డెన్ రేషియో. ఎప్పుడైనా మనకి ఇది మొత్తం CI, ఇది ఫస్ట్ ఇయర్, ఇది ఇందులో ఇది ఒకటి SI, ఇది మొత్తం CI. మనకు డిఫరెన్స్ కావాలంటే ఈ CI నుంచి SI తీసేస్తే ఈ మధ్యన వాల్యూ కావాలి. ఇప్పుడు చూద్దాం ఎంత పర్సెంటేజ్ అన్నాడు. 4 అంటే 4/100 అంటే 25. ఓకేనా? 1/25. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు అన్ని మనం ప్రిన్సిపల్ని 25 క్యూబ్ అనుకుందాం. ఎందుకంటే 3 ఇయర్స్కి. అదే 4 ఇయర్స్ అయితే 25⁴ అనుకుందాం. ఇక్కడ ప్రజెంట్ ఏమనుకుంటాం? 25 క్యూబ్. ఇప్పుడు 25 క్యూబ్లో ఎంత పర్సెంటేజ్ రేషియో? 1/25 కదా. అంటే ఒక 25 పోతే ఇంకా స్క్వేర్ ఉంటుంది, అది ఇక్కడ వేసుకోండి. 25 స్క్వేర్. నెక్స్ట్ ఇందులో కదా 25 స్క్వేర్లో మళ్ళీ 1/25 చేస్తే ఒక 25 పోయి ఒక 25 ఉంటుంది. మళ్ళీ అదే చేస్తే ఓన్లీ 1 ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలానో SI/CI డిఫరెన్స్, SI తీసేద్దాం. ఇప్పుడు మిగిలినంత 25 3 75, ఒక 1 కలిపి 76 పార్ట్లు
మనకి డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ వాడు ఎంత ఇచ్చాడు? 152. అంటే 152 అనేది 72. 152 అనేది ఇక్కడ వచ్చిన 76 పార్ట్లకి ఈక్వల్. అయితే వాడు ఏమడిగే ప్రిన్సిపల్ ఎంత? ఆల్రెడీ 25 క్యూబ్ ఎంత అన్నాడు. ఒకట్లా రెండులా. ఓకేనా? అంటే 25 క్యూబ్ ఇంటూ 2. ఓకే, 25 స్క్వేర్ ఎంత మనకు తెలుసు? 625. కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను అక్కడ. ఇది అరేంజ్ చేస్తా. ఇదే మనం ఈజీ 25 క్యూబ్ని కష్టం మీకంటే 25 క్యూబ్ ఇంటూ 2 చేసిన ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే 25 స్క్వేర్ ఇంటూ 25 2 పెట్టుకుంటే 25 25 625 25 50 0 5 5 25 5 10 12 5 6 30 1 31. ఓకేనా? ఈ మెథడ్ అయినా పర్లేదు, లేదంటే ప్రీవియస్ ఇయర్ షిఫ్ట్లో చెప్పిన మెథడ్ అయినా పర్లేదు. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఇది గోల్డెన్ రేషియో అంటారు, గోల్డెన్ రేషియో. ఎప్పుడైనా టాపిక్ వైజ్ చెప్పినప్పుడు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోర్త్ ప్రొపోర్షన్ మనకు తెలిసింది, బీసీ బై ఏ. ఇది ఏ బీసీ అనుకుంటే బీసీ 5 6 బై 4, 6 5 30 బై 4, 4 7 28, 4 5 20, 7 పాయింట్. నెక్స్ట్ 2 ట్రైన్స్ ఉన్నాయి, లెంత్స్ ఇచ్చాడు, రన్నింగ్ స్పీడ్ కూడా ఇచ్చాడు, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఏ డైరెక్షన్ అవుతుంది అంటే అప్పుడు స్పీడ్ ఏమవుద్ది? డిఫరెన్స్ 130లో 120 తీస్తే 10 కిలోమీటర్లు. సెకండ్స్లో మార్చాలంటే 5 బై 18. అయితే ఈ ట్రైన్ దాటడానికి ఎంత టైం అన్నాడు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 2 కలపాలి, 500. డిఫరెన్స్ 10, 5 బై 18 పైకి తీసుకెళ్దాం. 5 పొద్దులు 50, 10, 180 సెకండ్లు. కానీ వాడు మినిట్స్లో అడిగారంటే 180 బై 60, 3 నిమిషాలు. పార్థ, రిజ్వాన్, సంగీత్ ముగ్గురు ఉన్నారు. 40 రోజుల్లో, 60 రోజుల్లో, 80 రోజుల్లో చేస్తారంట. అయితే టోటల్ వర్క్ 240, 4 6 4 8 3. ఓకే, వాళ్ళు రోజుకి 8 యూనిట్లు వర్క్ చేస్తారు. అయితే పార్థ అంట ఫస్ట్ వచ్చేస్తాను రెండో రోజు, థర్డేనా. రిజ్వాన్, సంగీత అనేవాళ్ళు మూడో రోజు. అంటే మూడో రోజు పార్థ, రిజ్వాన్, సంగీత ముగ్గురు కలిపి చేస్తున్నారు. అలా చేస్తే ఎన్ని రోజుల్లో అవుతుంది అంటే ఫస్ట్ ఎన్ని యూనిట్లు? 6 యూనిట్లు, నెక్స్ట్ 6 యూనిట్లు, నెక్స్ట్ 3 కలిపి 13 యూనిట్లు. అంటే 3 డేస్లో ఎన్ని యూనిట్లు? 6 12, 6 3 6 4, ఓకే, 6 12 25 యూనిట్లు చేస్తున్నారు. అయితే టోటల్ 240 అంటే 250 అంటే 10 కంటే తక్కువ 9, 225 యూనిట్లు. ఎప్పుడు ఇంటూ 9 అంటే 27 రోజుల్లో. 27 రోజుల్లో 225 యూనిట్లు. ఓకేనా? ఇంకా 240 అంటే నెక్స్ట్ రోజు ఎవడొస్తాడు? 6 యూనిట్లు, 27. ఓకే, ఇంకా 2 రోజులు 12 యూనిట్లు వేద్దాం. అంటే 29 రోజులు 12 చేద్దాం. అంటే 7 3, ఇంకా 3 యూనిట్లు కావాలి మనకి. కానీ మూడో రోజు ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 13. అంటే 29 రోజులు టోటల్ 13 యూనిట్లు చేస్తారు. కానీ మనకు కావాల్సిన 3 యూనిట్లు. ఓకేనా? నెక్స్ట్ రిస్ట్ వాచ్ ఉందంట, చేతి వాచ్ 1200 ఉందంట. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఫస్ట్ 5 అంటే 95కి, నెక్స్ట్ 8 అంటే 100 ఉండే 92కి. అప్పుడు వాల్యూ ఎంత అన్నాడు? 5 19, 5 20. ఈ 100కి 2 పోతే 2 10, 2 6. ఈ పాయింట్ ఉంచుకుందాం. పైన చూస్తే 6 12, 92. 92 6 12, 57, 572 పైన రాస్తే 572 ఇంటూ 19, 19 38. పాయింట్ పక్కన పాయింట్ అంటే కింద 10 ఉంది కాబట్టి పాయింట్ వస్తే ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా? నార్మల్గా చేసినా వస్తుంది. నెక్స్ట్ 1617 రూపాయలు ఉంది. చాలాసార్లు చెప్పే కదా, డైరెక్ట్గా చేసేస్తాను. ఇందులో ఫస్ట్ ఎంత శాతం చూసుకోవాలి? 10%. అంటే 110 అవ్వాలి 100 ఉండేది. అంటే 0 పోతే 11 బై 10. ఇందులో పెద్దది ఎవరికి, చిన్నది ఎవరికి అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఎవరికి వస్తుంది? 11 సంవత్సరాలకి పీయూష్కి వస్తుంది. అంటే ఆడికి వేగంగా వచ్చేస్తుంది కాబట్టి అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ మనోజ్కి తక్కువ అమౌంట్ ఇవ్వచ్చు, ఎక్కువ టైంకి వస్తుంది కాబట్టి 2 మనోజ్. అతను ఎవరికి అడిగిస్తాడు? పీయూష్ గురించి అడిగాడు అంటే 11 కోట్లు. 2 కలిపితే 21, 11 కోట్లు ఎంత? 3 ఏళ్ళ
3 5 15, 3 3 3 9, 7 7 7 77 × 11 అంటే 770, 77, 847. లాస్ట్ క్వశ్చన్. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 8 సంవత్సరాలకి 4% లెక్క అంటే 8 4 32%. ఎంత వచ్చింది అతనికి? 618, సారీ 168 అనేది 32% అయితే ప్రిన్సిపల్ అమౌంట్ 100% ఎంత? 4 8 8తో కట్ అవుతుంది. 8 8 4 8 2 8 1 4 25 25 1 25 25 2 50 52 5 2 5. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. కీప్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.